ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వు తీసుకొచ్చావా? లేదు, ఎవరు ఆవిడ ఇవి అమ్మడానికి వచ్చింది. నన్ను కొనమని అడిగి డబ్బులు కూడా తీసుకోకుండా వెళ్ళిపోయింది. డబ్బులు తీసుకోకుండా వెళ్ళిపోయిందా? అలా ఎలా వెళ్ళిపోయింది? ఏదైనా అర్జెంటు పనుండి వెళ్ళిపోయిందేమో మామయ్య. డబ్బుల కోసం మళ్ళీ వస్తుందేమో. ముక్కు మొహం తెలియని మనిషి స్వీట్స్ ఇస్తే నువ్వు తీసుకోవడమేంటి? అవి ఎలాంటి స్వీట్సో ఏమో. నాకిష్టమైన రవ్వ లడ్డూలు పిన్ని. సున్నుండలు పిన్ని. రవ్వ లడ్డూలు సున్నుండలా? ఆ స్వీట్సు సుమతి చేస్తుంది. మీ చిన్నప్పుడు మీకు రోజూ చేసి పెట్టేది. కమాన్ జనా, ఎప్పుడో జరిగింది వాళ్ళకిప్పుడేం గుర్తుంటుంది? అంటే ఆ స్వీట్సు సుమతి ఫేవరెట్స్ మహా. వాటిని సుమతి చాలా బాగా చేస్తుంది. అంటే ఇప్పుడు రామ్ ప్రీతిల కోసం సుమతే ఈ స్వీట్స్ ఇచ్చి వెళ్ళింది అంటున్నావా జనా? అబ్బే, నా ఉద్దేశం అది కాదు మహా. ఈ స్వీట్స్ చూడగానే సుమతి గుర్తొచ్చింది అంతే. మనసుకు హత్తుకునే జ్ఞాపకాలు మనం వద్దు అనుకున్నా మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి మావయ్య. కొన్ని జ్ఞాపకాలని మర్చిపోతేనే మంచిది. లేదు అంటే అవి పీడకలల్లా వెంటాడతాయి. కొంపదీసి సుమతి అత్తమ్మ గురించి మీరేమైనా పీడకల కన్నారా అత్తయ్య? రామ్, ప్రీతి, మీరు ఆ స్వీట్స్ తినొద్దు. జన, నువ్వు కూడా తినకు. ఏ, ఎందుకు తినకూడదు? నీకు ఈ స్వీట్స్ ఇచ్చిన ఆవిడ ఏ దొంగదో అయ్యుండొచ్చు. హ్మ్. ఈ స్వీట్స్ లో ఏదైనా కలుపుండొచ్చు. హా? నాకు ఆవిడలా అనిపించలేదు. బ్రతికి చెడ్డ మనిషిలా అనిపించింది. నువ్వు తనని స్కాన్ ఏమైనా చేసావా? ఆవిడ మొహం సరిగ్గా కనిపించకపోయినా మాట తీరైతే మంచిగా ఉంది. మోసం చేసేవాళ్ళు మంచిగానే నటిస్తారు. తియ్యటి మాటలు చెప్పి విషం తినిపిస్తారు. తడిగుడ్డతో గొంతు కోస్తారు. అది నువ్వే అత్తయ్యా. నీ గురించి నువ్వే చెప్పుకుంటున్నావు. అయినా దారిన పోయే వాళ్ళిచ్చిన స్వీట్స్ నా ఇంట్లో వాళ్ళు తినరు. నా వాళ్ళకి కావాలి అంటే ఈ సిటీలోనే ది బెస్ట్ స్వీట్ షాపుల్లోంచి స్వీట్స్ తెప్పిస్తాను. నువ్వు కావాలంటే ఈ స్వీట్స్ అన్నీ తిను. సరే మావయ్య, నేనే తింటాను. నాకు ఈ స్వీట్స్ వాసన నచ్చింది. మ్మ్. ఆహా, వాసనే కాదు, రుచి కూడా బాగుంది. మా అమ్మ చేసిన వాటికన్నా చాలా బాగున్నాయి. నోట్లో పెట్టుకోగానే కరిగిపోతున్నాయి. ఇలాంటి కమ్మటి స్వీట్స్ తినాలంటే ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి. ఆవిడ ఎవరో కాని దేవత. దేవుడి ప్రసాదం లాంటి స్వీట్స్ ఉచితంగా ఇచ్చి వెళ్ళింది. ఇందులో ఏ విషమూ లేదు. ఏంటి అలా చూస్తున్నారు? మీ చేతిలో ఉంది కదా, తినండి తినండి. నాకు కూడా ఒకటి. తీసుకో. ఒకటి కాకపోతే రెండు తీసుకో ప్రీతి. వావ్, వాట్ ఎ టేస్ట్! ఆల్మోస్ట్ నా చిన్నప్పుడు తిన్నట్టే ఉంది. సూపర్ గా ఉన్నాయి. మీకు కూడా కావాలా మావయ్య? అది మహా వచ్చి చూస్తుందేమో. ఆవిడ వచ్చేలోపు తినేసేయండి. తినండి మావయ్య. బాగున్నాయి కదా మావయ్య? అమృతంలా ఉన్నాయి. అచ్చం
సుమతి చేసినట్టుగానే ఉన్నాయి. నిజంగా ఆవిడెవరో తెలియదు కానీ చాలా బాగా చేశారు. ఆవిడ మనీ కోసం వస్తే ఇంకొన్ని స్వీట్స్ తీసుకో సీత. కొన్ని కాదు, చాలా తీసుకో. మరి మీ పిన్ని చూస్తే మహా చూడకుండా ఇలా దొంగచాటుగా లాగించేస్తాం. మీరు ఎవరో కానీ కమ్మటి స్వీట్స్ ఇచ్చి మా అత్తమ్మను గుర్తు చేసి వెళ్ళారండి. ఐల్ కాల్ యూ బ్యాక్. మధుమిత, నువ్వు ఇలా నా క్యాబిన్లో కూర్చోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇన్ఫ్యాక్ట్ నేను ఎక్స్పెక్ట్ చేస్తోంది కూడా ఇదే. త్వరలో నువ్వు అఫీషియల్గా కూర్చోవాల్సింది ఇక్కడే. నా తర్వాత ఆ స్థానం నీదే మధు. ఐఎమ్ సో హ్యాపీ. ఒకసారి ఇటు తిరిగి నీ ఫేస్ చూపించవా? ఏయ్, ఎవరు నువ్వు? నేను అత్తయ్యా, సీతని. నువ్వా? ఎస్, నేనే. ఎలా ఉంది నా గెటప్పు, ఈ సెటప్? ఏంటి అవతారం? సీత అవతారం అత్తయ్యా. బావుందా? దిష్టి బొమ్మకి ప్యాంటు షర్టు వేసినట్టుంది. నీకు ఎంత ధైర్యం ఉంటే నా క్యాబిన్లో నా చైర్లోనే కూర్చుంటావు? నేను మన ఇంట్లో మీ ఈజీ చైర్లో కూర్చోగలేంది, ఆఫీస్లో ఈ చైర్లో కూర్చోకూడదా? ఈ చైర్లో కూర్చోవాలంటే ఒక అర్హత ఉండాలి. ఎవరు పడితే వాళ్ళు ఈ చైర్లో కూర్చోకూడదు. అయితే మా అక్క కూర్చోవచ్చా? మా అక్క ఈ చైర్లో కూర్చోవడం మీకు ఆపేగా ఉంది అన్నారు. మీ తర్వాత ఈ స్థానం మా అక్కదే అన్నారు. తనకున్న అర్హత ఏంటి? నీకు లేని అందం, చదువు మధుకున్నాయి. అంతకు మించిన అర్హత నా దగ్గర ఉంది. ఏంటది? నా మెళ్ళు మామ కట్టిన ఈ తాళి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.